నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఈనాడు సంస్థల అధినేత పద్మవిభూషణ్ సినీ దిగ్గజం ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు గారు ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. దీనికి సంబంధించి రామోజీరావు గారితో మొదట్లో ఆయన ఉండే అనుబంధం ఎలాంటిది అని ఈరోజు మనం ఇమ్మంది రామారావు గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. పిలుసులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మీకు ఇంత రెమ్యూనరేషన్ ఇస్తారంటే అంతే రెమ్యూనరేషన్. ఈ ఆర్టిస్ట్ని పెట్టుకోమంటే పెట్టుకోవాలి, వద్దంటే మానేయాలి. అదే వ్యవహారం అన్నమాట. అలాగా వందలాది సినిమాల్ని కొన్నాడు. మయూరి డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. మగుటూనేని మహారాజ్ అయ్యాడు. ఆయనకి వయసు పైపడుతున్న కొద్దీ ఈ సినిమాల్ని నిర్మాణం కంటే లక్షలు దాటి కోట్లకు చేరింది. అంత రిస్క్ చేయవలసిన అవసరం లేదని ఏదో డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. తర్వాత ఆయన ప్రతిష్టాత్మకమైనటువంటి ఛానల్ ఈటీవీ ఛానల్. అవును సార్. అంటే మీ జెన్యున్గా వార్తలు తెలుసుకోవాలంటే 9 o'clock బులెటిన్ కోసం వెయిట్ చేస్తారు. ఇప్పటికి కూడా జెన్యున్గా వార్తలు ఏది ఫేక్ లేకుండా ఉండాలంటే ఈటీవీ అన్నమాట. ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని సుమన్ చూసేవాడు. అయితే ఆయన సుమన్ కొన్ని విషయాల్లో డిఫరెంట్ అయ్యాడు. ఆయనతో డిఫరెంట్ అయిన తర్వాత మరి ఆయనకి ఎంత లోతుగా ఒకటి అంటారు కదా సార్, సుమన్ గారికి ఈటీవీ ఇచ్చారు, రామోజీరావు గారు ఈటీవీ ఇష్టం లేకుండానే టీవీ ఛానల్ ఇచ్చినారు. అది ఇష్టం లేదు కదా. ఎందుకు సార్, ఎందుకు విభేదాలు ఉన్నాయి కొడుకు సుమన్ కి రామోజీరావు గారికి? విభేదాలు అంటే ఈయన కొంచెం అక్కడ ప్రభాకర్ అనేటువంటి ఉండేవాడు కదా, ప్రభాకర్. ఆ మొత్తం సీఈఓ సుమన్ అయినప్పుడు కూడా నిర్ణయాలన్నీ ప్రభాకర్ చూసుకునేవాడు. ఈటీవీ ప్రభాకర్. దాంతో ఆయన కోపం వచ్చి ఎవడరా నువ్వు ఈటీవీలో వర్కరు, నువ్వు నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అని చెప్పాడు. ఆయన కూడా సుమన్ని మెల్లిక పిచ్చెక్కించి వేషాల వైపు మళ్లించాడు. సుమన్ వేషాలు వేశాడు, స్క్రిప్టులు రాశాడు, ఏదేదో రేఖాచిత్రాలు కూడా గీసేవాడు. ఆయనలో ముఖ్యంగా ఉన్నటువంటి ఆ క్యాన్సర్ వ్యాధిని గమనించలేకపోయాడు. సుమన్లో క్యాన్సర్ ఉంది అంతర్గతంగా. ఆ వ్యాధిని గమనించినట్టయితే ఏ మంచి డాక్టర్ చేత ఎవరితో ఆయన తాలూకు కొంచెం ఆరోగ్యం బాగుండేలా చూశాడు. కానీ తెలుసుకునేసరికి అది ముదిరిపోయింది, క్రానిక్ అయిపోయింది. ఆ విధంగా కొడుకుని కోల్పోయాడు. అప్పుడే రామోజీరావు గారు సగం అంటే ధైర్యాన్ని కోల్పోయాడు. బంగారం లాంటి కొడుకు, చెట్టంత కొడుకు కూలిపోయాడు. ఎవరి గుండె అవుతుంది? తర్వాత పేపరు అన్నిటికంటే ముఖ్యంగా ఒక న్యాయబద్ధమైన ఒక క్రమశిక్షణతో కూడుకున్న సంస్థ ఏదంటే మార్గదర్శి చిట్ ఫండ్స్. ఈ మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగో మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా అంతే ఉన్నతమైంది. ఎవరైనా చీటు వేసినట్టయితే ఆ చీటు పాడుకోవాలంటే 2 గవర్నమెంట్ ఉద్యోగస్తులు సైన్ చేస్తే కానీ మీ డబ్బు మీకు ఇవ్వరు. అది అందులో గొప్పతనం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక ఒక కుట్ర జరిగింది ఆయన మీద. ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు కదా, అప్పుడు చిన్న కెలామిటీ వచ్చింది రామోజీరావుకి. మార్గదర్శి చిట్ ఫండ్స్లో డబ్బులు వేస్తారు కదా, మెచ్యూర్కి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి డబ్బులు వేస్తారు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళంతా. సరే ఈ తాలూకు మెచ్యూరిటీ 5 సంవత్సరాల తర్వాత కదా అని ఆ ఫండ్స్ కొంచెం డీవియేట్ చేశాడు. అలా కొంతమంది మార్గదర్శిలో చిట్ ఫండ్లో ఒక 2-3 నెలలు ఇబ్బంది పడ్డారు. దాన్ని ఆధారంగా తీసుకొని ఈయన లాయర్ కదా ఉండవల్లి అరుణ్ కుమార్, పైగా కాంగ్రెస్ పార్టీ, పైగా రాజశేఖర రెడ్డికి ఈయనకి వైరుధ్యాలు, ఈయన తెలుగుదేశం పార్టీ మనం సపోర్ట్ చేయటం లేదని వైరుధ్యాలు, ఇవన్నీ వెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఆయన్ని సగం చంపేశాడు. వేదన. బట్ ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, ఎవరు అరెస్ట్ చేయలేదు. అదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం అని భయపెట్టాడు. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే కోడేరు ఎంత జీవితాన్ని చూశారండి కోడేరు శివప్రసాద్ గారు, ఎలాగైతే మానసికంగా హింసించి చివరకు దొంగని ముద్ర వేసి ఆ నిందలు తట్టుకోలేక ఎలాగైతే ఉరి తీసుకున్నాడో, అంటే అరెస్ట్ చేసేస్తామని బెదిరించారు. ఇంత బతికి అరెస్ట్ చేయడం ఏంటా అని పాప ఆయన లోపల కుళ్ళిపోయాడు అన్నమాట. కొడుక్కి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక ఆయన ఎలాగైతే చచ్చిపోయాడో ఈయన్ని కూడా అలా చంపాలనుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది కొంచెం చాలా బాధల్లో ఉంటుండగా ఈయనకి కూడా క్రానిక్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో 2-3 ఇయర్స్గా ఉంటున్నాడు.
అంటే ముందు గెస్ట్ హౌస్లో ఉండేవాడు, ఆ డాక్టర్స్ వచ్చి చూసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఒక 6 నెలలు బట్టి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడనమాట. అది ఐసీయూలో ఉంటున్నాడు అనమాట. దానికి ఒక సెపరేట్ గది ఇచ్చి చూస్తున్నారు. అయితే ఇక భౌతికుడికి 86 సంవత్సరాల వయసు. అంటే ఆర్గన్స్ మనకు సపోర్ట్ చేయవు, వాడు అంటే మందులకి సపోర్ట్ చేయవన్నమాట. అందువల్ల ఆయన పాపం నిరంతరం కూడా తన తర్వాత మళ్ళీ ఎవరిని ఎన్ని చూసుకుంటారు, ఏమిటి ఎంత ప్రాపర్టీ సంపాదించాడు. ప్రతి జిల్లాలో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎవరు సార్? ఎకరాలు. రామోజీరావు గారు. పేపర్ అంటే ఒక 10 ఎకరాలు ఇస్తారు కదా, అవును సార్. అలాగా ఎంత ప్రాపర్టీ, వేల కోట్ల ప్రాపర్టీ. రామోజీ ఫిలిం సిటీ అంటే ఆసియా ఖండంలోనే పెద్ద సిటీ. 3000 ఎకరాల్లో ఆయన రామోజీ ఫిలిం సిటీ కట్టారు. ఒక్కసారి ఇండియా మ్యాప్ తిరగేస్తే హైదరాబాద్ గూగుల్లో చూసినట్టయితే రామోజీ ఫిలిం సిటీ ఇది హైయెస్ట్ టూరిస్ట్ స్పాట్. అది ఆయన పరిస్థితి. అంటే పట్టిందల్లా ఆయన పట్టుదలతో, కృషి దీక్ష పట్టుదలతో సాధించాడు. తర్వాత సార్ ఏంటంటే ముఖ్యంగా అంటారు అయితే రామోజీ ఫిలిం సిటీ ఉందో, రామోజీ ఫిలిం సిటీ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాతనే, అవును, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ముఖ్యంగా ఈ రామోజీరావు గారు అక్కడ హైటెక్ సిటీ రిపీట్ ఇక్కడ రామోజీరావు గారు అక్కడ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ల్యాండ్ తీసుకుంటా అంటారు. నిజమేనా సార్? ఎన్టీఆర్ సపోర్ట్ తోనే? ఎన్టీఆర్ సపోర్ట్తో ఓ 2000 ఎకరాలు, చంద్రబాబు సపోర్ట్తో 1000 ఎకరాలు. ఓకే, పక్కన ఉన్న 1000 ఎకరాలు 1000 ఎకరాలు తీసుకొని కలిపేసుకున్నారు. అప్పుడు వార్త వాళ్ళు ఏమన్నారంటే, సంజయ్ మా ల్యాండ్ కలిపేసుకున్నాడని కోర్టుకు ఎక్కారు. కోర్టుకు ఎక్కినప్పుడు కూడా వాళ్ళకి గెలవలేదు. రామోజీ గెలిచాడు. వెరసి 3000 ఎకరాలు ఉంది ఆయనకి. సార్ ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు తదనంతరం ఎవరు చూస్తారు? రామోజీ లేకపోతే ఈ పేపర్ని ఎవరు చూస్తారు అని పాపం బాధపడ్డాడు చాలా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టలు ఏంటంటే, అక్కడేదో ప్రాపర్టీ ఉంది సీజ్ చేసాం, ఇంకేదో ప్రాపర్టీ ఉంది కోర్టుకు వెళ్ళాం, ఇంకేదో ఉంది మీరు అటెండ్ అవ్వాలి, ఇలాగా టార్చర్ పెట్టేశాడండి జగన్మోహన్ రెడ్డి. అసలు యాక్చువల్గా ఆయన చావుకి ప్రధానమైన కారణం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఉంది, ప్రెజర్ ఇచ్చాడు, బలవంతంగా చంపే ప్రయత్నం చేశాడు. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను నేను. ఓకే సార్. రామోజీరావు గారు ఎంత సహృదయుడో, ఎంత స్నేహశీలో చెప్పాలంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఆ రోజుల్లో సంపాదించిందంతా ఎస్పి చరణ్ సినిమాలు తీసి పోగొట్టుకున్నాడు. అవును సార్. ఉన్నదంతా అయిపోయింది. బాలసుబ్రహ్మణ్యం కూడా కొంచెం షేక్ అయ్యాడు. మళ్ళీ ఇంత డబ్బు ఇంత ప్రాపర్టీ ఎప్పుడు సంపాదిస్తాను అనుకొని బాధపడుతున్న రోజుల్లో ఈ రామోజీరావు గారు పిలిచి, ఏంటి అలాగా, ఎందుకలా దిగులుగా ఉన్నావు, ఏంటి పోయింది, మొత్తం పోయిందండి, ఇది నీది కాదా? రామోజీ ఫిలిం సిటీలో కూర్చొని ఇది నీది కాదా, నీకేం కావాలి చెప్పు, పోయిందా, అంత పద్ధతులు వస్తుంది, ప్రోగ్రాం చేసుకో అని చెప్పి ఆ పాడుతా తీయగా డిజైను వరుస పెట్టి కోట్లు 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 100 కోట్లు సంపాదించాడు. మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం మాట. ఆ 100 కోట్లు సంపాదించిన వ్యక్తి ఏంటంటే ఎప్పుడూ విడిచిపెట్టలేదు. టీటీవీ 20 సంవత్సరాల సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం చెప్పారన్నమాట, స్నేహం ఎవరితోనే చేయొద్దు, చేస్తే విడిచిపెట్టద్దు. అవతల వాళ్ళు తప్పు చేయొచ్చు, గొప్ప చేయొచ్చు, రెండూ సమానంగా స్వీకరించు. అవతల వాడు నిన్ను బాధ పెడితే భరించు, నిన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే సంతోషించంతే, కానీ కట్టెల్లో కాలిపోయినంత వరకు కూడా స్నేహాన్ని మరవకూడదు అని చెప్పిన మహా వ్యక్తి రామోజీరావు అని చెప్పాడు. ఆ మాటలు మనం మర్చిపోలేం.